వంగలపూడి ఎత్తిపోతల ద్వారా గోదావరి నీటిని పోలవరం కాలువలోకి విడుదల చేశారు. దీంతో కృష్ణా డెల్టాలోని 60,000 ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి రానుంది. తీవ్ర వర్షాభావంతో పంటలు వేసేందుకు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో గోదావరి నీటిని తరలించడం వారికి ఆనందాన్ని కలిగించింది. త్వరలో ప్రారంభం కాబోయే పట్టిసీమ ఎత్తిపోతలకు ఇది ట్రయల్ రన్ గా భావిస్తున్నారు. గోదావరి నీటిని పోలవరం కాలువ ద్వారా మళ్లించడంతో నదుల అనుసంధానికి తొలి అడుగు పడినట్లయింది. నీటి విడుదలతో జానంపేట దగ్గర గోదావరి మాతకు ఎమ్మెల్యే చింతమనేని పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దేశంలోనే తొలిసారి నదుల అనుసంధానం చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని చింతమనేని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రైట్ మెయిన్ కెనాల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి దృఢ సంకల్పంతో ఈరోజు కృష్ణా జిల్లాకి నీళ్లు పంపగలిగాం. ఆ పంపిన శుభ సందర్భంలో ఈరోజు గోదావరి మాతకి పూజ చేసి కృష్ణమ్మకి అనుసంధానం చేయడానికి మరి ఇక్కడ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, ఇంజనీర్లు శక్తి వంచన లేకుండా కృషి చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి ఇంత త్వరగా తీసుకెళ్లినందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క గోదావరి కృష్ణ నదుల అనుసంధానం భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి జరిగినటువంటి నదులు ఏమన్నా ఉన్నాయంటే అవి కేవలం గోదావరి కృష్ణ. దానికి పూనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం